కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగబీటి రామారావు అన్నారు. బుధవారం మండల పరిధిలోని ఎర్రవరం PACS పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని సూచించారు. రైతులు ధాన్యం అమ్మడానికి ఇబ్బంది పడకూడదని రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిందని తెలిపారు. పలువురు నాయకులు మాట్లాడుతూ మంగళవారం కురిసిన అకాల వర్షానికి మండలంలో వరి పంటలు నేల కొరిగిందని, దానిని తక్షణమే అధికారులు స్పందించి నష్టపరిహారం అందించాలని కోరారు. ఈ రోజున మన ప్రీతమ నాయకులు మరి ఈ ప్రాంత వ్యక్తి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన ప్రీతమ నాయకులు మరి పౌర సరఫరా శాఖ మాత్యులు, ఇరిగేషన్ శాఖ మాత్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా మన ప్రీతమ నాయకురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు ఈ రోజున మరి రాష్ట్రంలో, దేశంలో కూడా ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో పేద రైతులందరికీ, ప్రజలందరికీ కూడా బడుగు బలహీన వర్గాల వారికి ఇంతకుముందు గతంలో లావు బియ్యం తినలేకున్నటువంటి పరిస్థితిలో మరి మన ప్రీతమ నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ రోజున రైతులకి సన్నబియ్యం సప్లై చేయాలనే ఆలోచనతోని గత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ప్రతి గింజను కూడా కొనుగోలు చేస్తూ ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో సన్న బియ్యాన్ని సేకరించి ఇంతకుముందు గుడ్లు బియ్యం మన సొసైటీ వాళ్ళు ముందెత్తుల రైతుల కాడ నుంచి ఇబ్బంది లేకుండా ఇందల శ్రీనివాస్ రెడ్డి అన్నట్టు తాలు విషయంలో కానీ ఏ విషయంలో చూసుకున్నట్టు కూడా వదిలిపెట్టి చేయాలి కొంచెం. ఎందుకంటే ఈ సంవత్సరం వరి పంటలు బాగా కింద పడి ఉన్నాయి. ఆ కింద పడి ఉండటం వల్ల ఏమైందంటే తాలు శాతం ఎక్కువ వస్తుంది వాస్తవానికి. ఆ తాలు శాతం రావడం వల్ల రైతులు కింద పడి ప్లస్ ఇక్కడికి వచ్చినాక మళ్ళీ ఇక్కడ తాళేవారం పట్టించుకోవడం వల్ల రైతులను ఇబ్బంది పెట్టడం అయితే మనం దయచేసి ఇది ఒక్కసారి కూడా రైతులని ఈ బాధలేదు తెలియపరిచి మీరు పైన అధికారులతో ఎట్లా మాట్లాడతారో మీరే మాట్లాడండి. అది మాట్లాడి ఒకసారి రైతులకి మీ శాతమైన శక్తి ద్వారా రైతులు ఒడ్లు టయానికి మిల్లులు చేయాల్సిందే కోరుతున్నాను. అదేవిధంగా మన